నిత్యం మీరు మీ భావనా శక్తిని నిర్మాణాత్మకంగానో లేక వినాశకారిగానో వాడుతూనే ఉంటారు. భావచిత్రాలతో ఆలోచిస్తారు. మీ అమ్మను గురించి ఆలోచించండి, ఆమె రూపం మీ ముందుకొస్తుంది. ఒక ఇంటి గురించి ఆలోచించండి, మీ మనోనేత్రంతో దాన్ని చూస్తారు. దారిద్ర్యంలో కలకల్లాడుతున్న వ్యక్తి ఎప్పుడూ లేమిని, అన్ని రకాల పరిమితులను ఊహించుకుంటాడు. మనసు తనలో ఏర్పరచుకున్న భావచిత్రానికి అనుగుణంగా సృష్టిస్తూ ఉంటుంది. మీ వివాహం జరగడానికి ముందు మీ మనసులో స్పష్టమైన వాస్తవిక చిత్రాలు ఉండేవి. మీ భావనా శక్తితో మీరు మతాచార్యుని చూశారు, ఆయన పదాలను ఉచ్చరించడాన్ని విన్నారు. చర్చిని, అందులోని పూలను చూశారు. సంగీతాన్ని విన్నారు. ఉంగరం మీ వేలికి ఉండడాన్ని చూశారు. మీ ఊహలోకంలో నయాగర జలపాతం దగ్గరకు, యూరప్లో హనీమూన్కు వెళ్ళారు. మీ భావనా శక్తే దీన్నంతా నిర్వహించింది. అదేవిధంగా మీరు పట్టభద్రులు కాకముందు మీ మనసులో ఒక అందమైన దృశ్య నాటకం ప్రదర్శింపబడడాన్ని చూశారు. మీ గ్రాడ్యుయేషన్కు సంబంధించిన ఆలోచనలన్నిటికీ భౌతిక రూపం కల్పించారు. ఒక ప్రొఫెసరో లేదా మీ కాలేజీ ప్రెసిడెంటో మీకు డిప్లొమాను అందచేయడానికి చూశారు. అందరూ విద్యార్థులు కాన్వకేషన్ గౌన్లను ధరించడం చూశారు. మీ నాన్నో, అమ్మో లేక మీ గర్ల్ ఫ్రెండో మిమ్మల్ని అభినందిస్తారు. మీరు వారి కౌగిలిని, ముద్దును అనుభూతి చెందారు. అదంతా వాస్తవికంగా, నాటకీయంగా, ఉద్రేకంగా, అద్భుతంగా ఉంటుంది. మీ మనసులో చిత్రాలు ఎక్కడి నుంచో వచ్చి ఏర్పడ్డాయి. అయితే మీకు తెలుసు, మీరు ఒప్పుకుంటారు, అంతర్గత సృష్టికర్త ఒకడున్నాడు. మీరు మనసులో భావించిన ఈ రూపాలకు ఆకారాన్ని ఇస్తాడు, ప్రాణం పోస్తాడు, చైతన్యవంతం చేస్తాడు, వాటికి గొంతునిస్తాడు. ఆ రూపాలన్నీ మీకోసమే మేం జీవిస్తున్నాం అని అంటాయి. భావనా శాస్త్రంలో ముందు మీరు భావనా శక్తిని క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నించాలి. దాన్ని ఇష్టం వచ్చినట్లు దాన్ని పరిగెత్తనీయకూడదు. శాస్త్రం స్వచ్ఛత కోసం పట్టుబడుతుంది. రసాయనికంగా స్వచ్ఛమైన వస్తువు కావాలని కోరుకుంటున్నప్పుడు ఇతర పదార్థాలతో పాటు దానితో సంబంధం లేని వాటినన్నీ మీరు తొలగించాలి, చెత్తను పారేయాలి. భావనా శాస్త్రంలో అన్ని రకాల మానసిక మాలిన్యాలను, అసూయ, అత్యాశ, భయం, ఆందోళన, ఈర్ష్య లాంటివి తొలగిస్తారు. జీవితంలోని గమ్యాలు, లక్ష్యాల వైపు మీరు మీ దృష్టిని కేంద్రీకరించాలి. మిమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి. పరిపూర్ణమైన, సంతోషదాయకమైన జీవితం జీవించాలి. మీ కోరికల వాస్తవాన్ని మీరు మానసికంగా జీర్ణించుకుంటే మీ ప్రపంచంలో అవి వస్తు రూపాన్ని దాల్చడాన్ని చూస్తారు. ఒక వ్యాపారస్తుని వ్యాపారం బాగా కొనసాగుతోంది. అతడు ఆఫీసు నుంచి ఇంటికి వస్తాడు. తన మనసులో తన వైఫల్యాన్ని చూపించే సినిమాను చూస్తాడు. స్టోర్స్ ఖాళీగా కనిపిస్తాయి. తను దివాలా తీసినట్లు ఊహిస్తాడు. తన బ్యాంకు ఖాతాలో ఏమీ మిగలదు. అతడు తన వ్యాపారాన్నే పూర్తిగా మూసేసినట్లు కూడా ఊహిస్తాడు. అయితే వాస్తవంలో అతడి వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. అతడి ఆ ప్రతికూల మానసిక చిత్రంలో ఎటువంటి వాస్తవికత లేదు. అదంతా అబద్ధం. మరో మాటలో చెప్పాలంటే అతడు భయపడుతున్నదంతా అతని వ్యాధిగ్రస్తమైన భావనలో ఉంది. భయంతో కూడుకున్న అనారోగ్యకరమైన భావన చిత్రాన్ని అతను అదే పనిగా ఊహించుకునే పరిస్థితుల్లో తప్ప మరొకప్పుడు అతను ఓడిపోవడం సంభవించదు. నిత్యం అదే మానసిక చిత్రాన్ని అతడు ఆశ్రయిస్తే వైఫల్యం తప్పదు. జయాపజయాల ఎంపిక అతడి చేతుల్లోనే ఉంది, కానీ అతడు ఓటమినే ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు మానసిక చిత్రాలను, ఆలోచనలను, భావాలను మీ స్వస్థత, సమృద్ధి, స్ఫూర్తి, శక్తి కోసం మీ మనసులో ప్రతిష్ఠించండి. మీరు మీ ఊహల్లో ఏం కావాలని అనుకుంటే మీరు అలా రూపొందగలుగుతారన్నది నిజం. మీ భావనా శక్తిని పెంచి పోషించండి. మీ ప్రపంచాన్ని పునర్నిర్మించటానికి అది సరిపోతుంది. మీకు మంచి జరగటానికి మీరు మీ మనోనియమాల్ని నమ్మండి. జీవితంలోని అన్ని సుఖ సంతోషాలను, సంపదలను మీరు అనుభవిస్తారు. భావనా శక్తిని సృష్టించే అద్భుతాలకు తోడ్పడే సాధనాల సారాంశం చూద్దాం. భావనా శక్తి విశ్వాన్ని పరిపాలిస్తుంది అంటున్నారు నెపోలియన్. భావనా శక్తి మనసు యొక్క ప్రాథమిక శక్తి. మీ ఆలోచనలకు రూపం కల్పించి వ్యక్తీకరించే శక్తి అనుకుంది. కాలం యొక్క తెర మీద దృశ్యమానం చేస్తున్నది. మీరు వ్యాపారం చేస్తుంటే మీరు మరింత పెద్ద వ్యాపారాన్ని, కొత్త ఆఫీసులను, సరికొత్త భవనాలని, అదనంగా స్టోర్స్ను ఊహించుకోగలరు. మీ మనసుకున్న రసవాద ప్రక్రియ ద్వారా ఆ భావనలు నిజమయ్యేలా చేసుకోగలరు. ప్రకాశవంతంగా, సంతోషంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా, జయప్రదంగా వారు తప్పగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు ఇతరులను సంపన్నులుగా చేయగలరు.
మీ మానసిక చిత్రాన్ని మీరు నమ్మినప్పుడు అది తప్పక జరుగుతుంది. ఒకదానికి మరొకటి దీవెనలు అందిస్తుంది. ఒక అప్పుని వసూలు చేసుకోవడంలో మీకు ఇబ్బంది ఎదురైతే మీ చేతుల్లో చిక్కును ఊహించుకోండి. అది వాస్తవమని అనుభూతి చెందండి. మీకు ఎవరైతే బాకీ ఉన్నారో అతని సంపదకు, విజయానికి ధన్యవాదాలు తెలియచేయండి. అతడు అనూహ్యమైన రీతిలో మీ అప్పు తీరుస్తాడు. మన ఆధునిక ఆవిష్కరణలైన టెలివిజన్, రేడియో, రాడార్, సూపర్ జెట్లు అనేవి మానవుని భావనా శక్తుల్లో నుంచి ఆవిర్భవించాయి. భావనా శక్తి అనేది మనసు లోతులను తవ్వుతోంది. అంతర్గతంగా ఉన్నదాన్ని కాలం అనే తెర మీద బహిర్గతం చేస్తుంది. ఎడారి కేసి చూసినప్పుడు మీకేం కనిపిస్తుంది? కొంతమంది అద్భుతమైన సంపదను చూస్తారు, ఎడారిని గులాబీవనంగా మారుస్తారు. అందుకే భావనా శక్తి దేవుని కర్మాగారం అని పిలువబడుతుంది. ఆరంభం నుంచి అంతం దాకా నాటకీయం చేస్తూ మీ మానసిక చలనచిత్రాన్ని చూడటం ద్వారా మీరు మీ ప్రతి ఒక్క కోరికను నెరవేర్చుకోగలరు. మీ సుప్త చేతన దాన్ని సాధ్యం చేస్తుంది. మీరు ఎప్పుడు ఊహిస్తూనే ఉంటారు. మీ భావాలు సృజనాత్మకంగా అయినా ఉండవచ్చు, లేదా వినాశకరంగా అయినా ఉండవచ్చు. అయితే మీ గురించి ఇంకా ఇతరుల గురించి కూడా మంచి అందమైన రిపోర్టర్ని ఊహించుకోండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, నేను ఇతరుల గురించి ఆలోచిస్తున్న రీతిలో నేను అలా జీవించాలని కోరుకోగలనా? మీ సమాధానం అవుననే ఉండాలి. గుర్తుంచుకోండి, ఇతరులకు ఏం కావాలని కోరుకుంటారో మీరు దాన్నే మీకోసం కోరుకోండి. ఇతరులు సంతోషంగా, ఆనందంగా, సంపదతో ఉన్నట్టు ఊహించండి. వారి సంపద, సాఫల్యాన్ని చూసి సంతోషించండి. భావనా శాస్త్రంలో మీరు అసూయ, అత్యాశ, భయం, ఆందోళన, ఈర్ష్య లాంటి మాలిన్యాలను తొలగిస్తారు. మీరు జీవితంలోని గమ్యాలు, లక్ష్యాల వైపు మీ దృష్టిని కేంద్రీకరించండి. దైవికమైన క్రమంలో అవి ఈడేరినట్లు ఊహించండి. మానవుడు తన గురించి ఏమని ఊహించుకుంటాడో అలాగే రూపొందుతాడు. అందమైన దాన్ని, ఉన్నతమైన దాన్ని, దేవునిలా ఉండేదాన్ని ఊహించండి. ఐశ్వర్యవంతుడిని అనుభూతి చెందండి. స్వర్గంలోని సంపదలన్నీ మీ ముందు వాలుతాయి. మీ శక్తి సామర్థ్యాలను విడుదల చేయండి. ప్రతిభ చూపించండి. మీ అంతర్గత శక్తుల గురించి మరింత తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించండి. అప్పుడు మీరు ఆశ్చర్యకరంగా ఎదుగుతారు, ఉన్నత స్థాయికి చేరుకుంటారు. శక్తిమంతుడు, ధైర్యవంతుడు, సాహసికుడు అయిన ఒక వ్యక్తి ఒక కార్యాన్ని చేపడితే అతడు సరైన చర్య తీసుకుంటాడు, సరైన నియమాన్ని పాటిస్తాడు. సాయం అందించే అపరిచితుడిని కలుసుకోకపోయినా, ఏ రాజకీయ నాయకుడు తెలియకపోయినా, లేదా లాటరీలో లక్షలు దొరకకపోయినా అతడు తన జీవితంలో విజయం సాధిస్తాడు. మీ శీలం, మానసిక దృక్పథం మిమ్మల్ని సృష్టిస్తుంది లేదా నాశనం చేస్తుంది. ఇది మీ పట్లే కాదు, మీ దేశం, మీ వ్యాపారం, మీ చర్చి లేదా మరే సంస్థల పట్లైనా కూడా ఇదే నిజం. మీరు ఎదగాలని, పేదవారి కన్నా ఎత్తులో ఉండాలని అనుకుంటే మీరు దేవుని ప్రార్థించండి. మీకు అవసరమైన దాన్ని ఇమ్మని ఆయన మీకు ఇస్తారు. మీరు కోరుకున్న ఏ గుణాన్నైనా దాన్ని ప్రతిరోజు ధ్యానించడం ద్వారా మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్లో నాటగలరు. మీరు ఉన్నత స్థాయిని చేరుకోవాలంటే మీ కోరికలను మీరు ఉద్ధరించుకోవాలి, అంగీకారాన్ని పొందాలి. అప్పుడు అవి వ్యక్తీకరణ చెందుతాయి, తేట తెల్లమవుతాయి. మీరు మీ కాల్పనిక దృశ్యాన్ని చూడండి, దాని వాస్తవం గురించి ధ్యానించండి. మీ శీలం, మానసిక దృక్పథం మిమ్మల్ని సృష్టిస్తుంది లేదా నాశనం చేస్తుంది. ఈ భూమి మీద రెండు రకాల జనం ఉంటారు. ఒకరు పైకి లేవనెత్తే వాళ్ళు, మరొకరు ఇతరులపై ఆధారపడేవారు. మీ పట్ల మీరు మంచితనాన్ని చూపండి, ఎందుకంటే దేవుడే మీ నిజమైన ఆత్మ. మీలో ఉన్న భగవంతుని ఉన్నత స్థితిలో ఉంచండి. దివ్యత్వాన్ని గౌరవించండి, పూజించండి. భగవంతుడు సర్వజ్ఞుడు, అతని ధర్మజ్ఞానం సర్వశక్తివంతమైనది. అదే ఏకైక సన్నిధి, ఏకైక శక్తి. పైకెత్తేవాడిగా ఉండండి. మనందరి మధ్యనున్న భగవంతుని స్తుతించండి. ముందుగా మీలో ఉన్న దివ్యత్వాన్ని పొగడండి. అప్పుడు మీరు అందరిలో ఉన్నదాన్ని కూడా ప్రశంసించగలరు. మీ కళ్ళని పైకెత్తండి. మీలోని నయం చేసే శక్తి ఉంది, అది అనంతమైనది. దానికేసే చూడండి. దాని స్పందనను మీరు అనుభూతి చెందండి. మీరు మీ ప్రార్థన స్వీకరించబడినప్పుడు లభించే ఆనందాన్ని అనుభవిస్తారు. అందులో ఆర్థిక దీవెనలు కూడా కలిసే ఉంటాయి. ఈ వీడియో విన్న తర్వాత మీరు పాటించాల్సింది ఒకే ఒక్కటి, మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవాలి, మిమ్మల్ని మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఏదైనా మన మైండ్తోనే సాధించగలం. మన మైండ్ అనేది పదే పదే ఒక దాని గురించి ఆలోచిస్తే అదే మన మనసులో నిండిపోతుంది, అదే భౌతిక రూపంలోకి వస్తుంది. దేన్నైనా సాధించగల శక్తి మనలోనే ఉంది, కానీ దానికి కావాల్సిన సాధన అవసరం. సాధన చేస్తూ మనం అనుకుంది మనం నెరవేర్చుకోవాలి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.